హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యామిని ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటది. ఎయిర్ మృదువుగా అలానే డాండ్రఫ్ కూడా పోయిద్దన్నమాట ఈ మొక్క వలన. ఈ కలబంద మొక్క వలన చాలా ప్రయోగాలు ఉన్నాయి కదా! సో, ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఇంకా నేనైతే మా ఇంట్లో పెంచుకున్న మొక్కని దాంట్లో 2 స్లైడ్స్ అయితే కట్ చేసేసానండి. అదైతే పాడవుతుంది కదా! ఎప్పటినుంచో ఎయిర్‌కి అప్లై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ కుదిరింది. సో, ఇలా అయితే కట్ చేసేసానమాట. 2 స్లైడ్స్ కట్ చేసిన తర్వాత మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఎప్పుడైనా సరే ఎయిర్‌కి అప్లై చేసేటప్పుడు మందారం అలానే కరివేపాకు ఇంకా వేసుకుంటానమాట. అందులో ఆనియన్స్ అవన్నీ వేసుకున్న చాలా మంచిదండి. ఎయిర్ గ్రోత్ అనేది బాగా పెరిగిద్ది. స్మూత్‌నెస్ కూడా వచ్చిద్ది. ఇంకా ఈసారి మా వారికైతే అప్లై చేద్దామని అనుకున్నాను. బట్ అందుకనే నేను అవన్నీ వేయలేదండి. జస్ట్ మామూలుగా న్యాచురల్‌గా ఉండిద్ది కదా అని ఇంక వేసేసాను మొత్తం అన్నీ. కట్ చేసేసి స్లైడ్స్ లాగా కట్ చేసి పీసెస్‌గా వేసేసానమాట. ఇంకా అలా వచ్చేసింది కదా! దాంట్లో మనమైతే పేస్ట్ చేసుకోవాలి. ఇంకేమీ వేసుకోవసరం లేదండి. దాని తర్వాత అప్పుడు వాటర్ లాగా వచ్చిన తర్వాత పేస్ట్ లాగా వస్తది కదా! అది మన ఫేస్ క్రీమ్ లాగా యూజ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఈ వాటర్ అనేది మనం అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ కూడా అది కొబ్బరి నూనె యూజ్ చేసుకోవాలి. ఎయిర్‌కి స్మూత్‌నెస్ వచ్చిద్దన్నమాట. ఇంకా అలానే ఆ 2 స్పూన్స్ కొబ్బరి నూనె వేసుకున్నాను కదా! మనం ఎయిర్ బాత్ చేసేటప్పుడే ఇవి వేసుకోవాలి ముందుగా. ఇంకా అలానే క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకున్నాను. షాంపూ ఎవరు ఏది యూజ్ చేసుకుంటే అది వేసుకోవచ్చు. నేనైతే క్లినిక్ ప్లస్సే యూజ్ చేస్తాను కాబట్టి క్లినిక్ ప్లస్ వేసుకున్నాను అనమాట. ఎయిర్ బాత్ చేసే ముందు ఒక 5 మినిట్స్ రాసుకోవాలండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. మంచి రెమెడీయే కదా! న్యాచురల్‌గా మనం బయట కొనుక్కొని కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కదా ప్రోడక్ట్స్. పడేవాళ్ళు పడతాది. పడలేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదైతే కలబంద మొక్క అనేది న్యాచురల్‌దే కదా! సో, అందుకనే నేను ఇంట్లోనే ప్రిఫర్ చేశానండి. ఇంకా అలానే మా వారికి డాండ్రఫ్ అది ఉందని ఇంకా తనకి కూడా ఎయిర్‌కి అప్లై చేసేసానమాట. బాగుంది అన్నారు. హెడ్ బాత్ అయిన తర్వాత చాలా బాగుంది అని అన్నారన్నమాట. ఇదైతే మనం వీక్లీ 2 టైమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా మా వారికి అప్లై చేసిన తర్వాత నేను కూడా అప్లై చేసుకున్నాను. నాకు కూడా బాగానే అనిపించింది. ఇంకా ఫేస్ క్రీమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మాట. నాదైతే ఎయిర్ ఎప్పటికప్పుడు డ్రై అయిపోతూ ఉంటుందన్నమాట. సో, అందుకని నేను కూడా 2 టైమ్స్ రాస్తూ ఉంటాను. ఎయిర్ స్మూత్‌నెస్ వచ్చిద్ది. ఇంకా రిమైనింగ్ పేస్ట్ ఉంటే అది కూడా అప్లై చేసేసుకున్నాను. కలబంద రాసుకుంటే బాగుంటుంది ఎయిర్‌కి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా నా ఎయిర్ బాత్ కంప్లీట్ అయిన తర్వాత నా ఎయిర్ అయితే చూడండి ఇలాగా స్మూత్‌గా వచ్చింది. వీక్లీ 2 టైమ్స్ అలా యూజ్ చేసుకుంటే ఎయిర్ స్మూత్‌నెస్ వచ్చేసిద్దండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి అబ్బా. ఓకేనా? ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.